నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివర్యులు స్వర్గీయ పి నర్సారెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు సుదర్శన్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్రం బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు శ్రీ వి హనుమంతరావు మరియు జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు ఉన్నారు. చెప్పాలంటే 1960 నుంచి 2020 వరకు సుమారు 60 సంవత్సరాలు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒక పార్టీ కార్యకర్తగా, సీనియర్ కార్యకర్తగా, రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత రూలింగ్లో ఉన్న సమయంలో కూడా ప్రతి ముఖ్యమంత్రి గారు కూడా వారిని పిలిచేది, మాట్లాడేది, వారి సజెషన్స్ తీసుకునేది. వారు 1962లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1967లో మా స్వర్గీయ గడ్డెన్న గారు, మా నాయన గారు 67లో ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు ముదూరు నియోజకవర్గం నుంచి. అప్పుడే ఒక 6 నెలల తర్వాత, గెలిచిన 6 నెలల తర్వాత మరి ఫాదర్ని పిలిచి వారు గడ్డెన్నాన్ని పిలిచేవారు. గడ్డెన్న ఇండిపెండెంట్గా ఏం చేస్తూ, మరి నేను బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ గెస్ట్ ఉన్నారు, వారికి కల్పిస్తాను, మీరు రండి కాంగ్రెస్లో జైన్ కండి అని చెప్పి మరి పిలిచి బ్రహ్మానంద రెడ్డి గారి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో జైన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి నర్సారెడ్డి గారితో ఒక తమ్ముడిగా, వారు కూడా తమ్ముడిగా భావించేవారు. ఇక్కడ క్వార్టర్స్లో కూడా, ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా మా క్వార్టరు ఇక్కడ ఒక లైన్లో మా క్వార్టరు, ముందటి లైన్లో వారి క్వార్టర్ ఉండేది. 3 రోజులు వారు తరచు ప్రతిరోజు కూడా వారి ఇంటికి పోయి వారి సజెషన్స్ తీసుకునేవారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, ఇంకా మినిస్టర్ కలవాలన్న రిప్రజెంటేషన్స్ వారు డ్రాఫ్టింగ్ కూడా ఇచ్చారు. ఆ టైంలో నర్సారెడ్డి గారు 1962 నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత 1971లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూ మినిస్టర్గా ఉండి, మరి పివి నరసింహారావు గారు కూడా సీలింగ్ యాక్ట్ కావటంలో, అదేవిధంగా మన తెలంగాణలో సీలింగ్ యాక్ట్ కావటంలో, పేదలకు భూమి పంచడంలో వారు మంచి పాత్ర వహించారు. వారికి సపోర్టుగా రెవెన్యూ మంత్రిగా నర్సారెడ్డి గారు మరి చాలా మంచి పనిచేసి మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలో కూడా మరి సీలింగ్ యాక్ట్ అమలు చేయడం జరిగింది. మరి ఇది కాకుండా పిసిసి అధ్యక్షులుగా మరి పివి నరసింహారావు గారి హయాంలో, వెంగళరావు గారు ఉన్న హయాంలో కూడా మరి పిసిసి అధ్యక్షులు కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, మరి ఆ తర్వాత ఎంపీగా కూడా మరి ఎన్నో సేవలు అందించడం జరిగింది. మరి ఈ ప్రాంతానికి ఒక నిర్మల్ తాలూకాని కాకుండా ముదోలు, ఖానాపూర్, మొత్తం జిల్లాకు, అప్పుడు ఉమ్మడి జిల్లా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో సేవలు వారు చేయడం జరిగింది. ఆయన చేసిన పనులు ఇప్పటికి కూడా గుర్తుంటాయి. ఇప్పటికి కూడా బోర్డ్స్ కూడా ఉన్నాయి. పి నర్సారెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసినట్టు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు నేను సంవత్సరాలు కూడా మరి వారికి నిర్మల్ టౌన్ వారైతే ఎంతో వారికి కృతజ్ఞత కావాల్సి ఉంది. ఎందుకంటే నిర్మల్ పట్టణానికి మరి చాలా అభివృద్ధి లేకుండే. వారు మినిస్టర్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి వారు ఎన్నో సేవ చేయడం జరిగింది. మరి పి నరసింహారెడ్డి గారు 2020 వరకు కూడా యాక్టివ్గా రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించినందున మరి 2024లో వారు పరమపదించడం జరిగింది. వారు మనలో లేకున్నా వారు చేసిన పనులు, వారి జ్ఞాపకాలు ఇప్పటికి కూడా మనందరూ కూడా గుర్తు వస్తాయి. మరి వారికి అందరూ కూడా సన్నిహితంగా మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారు విద్యారెడ్డి గారు, అది కాక మాజీ కేంద్ర మంత్రి వెంకటాచార్య గారు కూడా వారంటే ఎంతో అభిమానం. ఇంకోటి నా విషయానికి వస్తే చెప్పాల్సింది ఏంటంటే 1975లో నేను డిగ్రీ పాస్ అయ్యాను, బిఏ డిగ్రీ పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత మరి మా ఫాదర్ ఒకసారి కలవటం జరిగింది నర్సారెడ్డి గారికి. మా ఫాదర్ बच्चा पास डिग्री पास हो गया
क्या करे तो अच्छा रहता అని నర్సారెడ్డి గారికి అడిగితే వారికి వకాలత్ చేపి వకీల్ కానీ వేరే చదువు ఏం చేస్తాడు, జీతాలు ఏం చేస్తాడు, జీతాలు దొరికి వకాలత్ చెప్పి సజెషన్ చేయడం జరిగింది. అప్పుడే నేను ఆ సంవత్సరమే LLBలో అడ్మిషన్ తీసుకుని అడ్వకేట్కి పాస్ అయ్యాను. అంటే వారంటే చాలా అభిమానం. మరి ఎప్పుడు కూడా అందరు మర్చిపోరు. నర్సన్న బాపుగానే వారికి అందరూ కూడా పిలుపుడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి నర్సారెడ్డి గారు అభినందు, వారి సంతానం, వారి కొడుకు గారు సుదర్శన్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానించినందుకు వారికి ఎంతో మేము రుణపడి ఉంటున్నాం. మరి ఇక్కడికి వచ్చేసిన వారందరూ కూడా ఇప్పుడు 2 గంటలైనా ఎంతో ఓపికతో డిస్టర్బ్ కాకుండా మీరంతా విన్నారంటే వారి మీద అభిమానం ఎంత ఉన్నదో మరి అర్థమైంది. మరి థ్యాంక్స్. జై కాంగ్రెస్.